మేజర్ పలవ. తర్వాత దీనికి ఇంకో భాగం వచ్చింది, మరొక శాఖ దీనికి. ఇదిగో ఇది దీనికి కొంచెం పెళుసు అనిపిస్తుంది. మీరు చూసి దీన్ని బట్టి ఎట్లా మనం అంటే కోత లేట్ అయినా కానీ ఒకేసారి కోసుకునే దానికి కూడా ఇబ్బంది లేకుండా పోయింది. ఇది ఇటు కూడా ఉన్నాయి. సో ఇటు కూడా చూద్దాం. ఇది ఒక కొమ్మ చూడండి, ఇటు వచ్చి మెయిన్ పై కప్పు చెట్టు వచ్చింది. సూపర్ అండి, సూపర్, మైండ్ బ్లోయింగ్. ఇంకా కాసే అవకాశం ఉంది. అటు మెద్దన బాగా వస్తుంది. నీళ్ళు కట్టానండి, ఇక్కడ నుంచి నీళ్ళు కట్టాను. ఇప్పుడా ఈ మధ్యలో కూడా ఒకసారి చూడండి. మొత్తం కాయలు బాగిలిపోతున్నాయి. మీరు ముట్టుకున్న చోటలా ఇదైపోతుంది. ఎప్పుడైనా చూసారు ఎట్లాంటి కాపు? చూడలేదండి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు మిర్చి చేస్తుంటారు? 2001 నుంచి చేస్తున్నాం. 21 నుంచి 2001 నుండి అంటే ఇంచుమించు 23 సంవత్సరాలు. ఈ 23 సంవత్సరాల్లో ఇట్లాంటి కాపు ఎక్కడ చూసారు? చూడలేదండి. తేజాలు వేస్తారు రెగ్యులర్ గా, లావులు కూడా వేస్తారు? లావులు తేజాలు ఓన్లీ తేజాలే. ఏ వెరైటీ వేసుకున్నా కానీ ఈ రేంజ్ కాపు లేదు. లేదండి. చూడండి కాపు. ఈ సంవత్సరం మీ పంట పండినట్టే. రేటు 15-18 ఉంటే మీరు బాగుండేదండి. రేటు కూడా లేదు కానీ వస్తుంది అంటే ఏప్రిల్ తర్వాత వచ్చిందంట. కొంచెం మీరు జాగ్రత్త చేసుకు పెట్టుకోండి. పెట్టుబడులు వచ్చాక మరి ఏముంది. మందు కట్టలు కూడా ఎక్కువ వేసుకోలేదండి. ఒక 20-10 కట్టలు వేసుకున్నాం. ఊరియా ఒక 10 వేసుకున్నాం. అందుకని ఏం వేసుకోలేదండి. అంతే. ఎడ చూడండి కాసి పండుకుంది మచ్చటంగా, దొండ పందిరిలాగా, తాటాకి పందిరిలాగా. ఊరే ఇది కోసపోదన్నా ఈ కొమ్మ. మొన్న వచ్చిన వాళ్ళు అదే మాట అన్నారని కోసుకెళ్తామండి అంటే వద్దండి, మీరు తీసుకెళ్ళొద్దు అని మేము ముత్తుకున్నాం. కత్తిపెట్టి కోసుకుంటానంటున్నా రైతు. మీరు అలా చేయొద్దండి. కొమ్మ చెత్తలే కానీ బరువు అయ్యి అటు ఇటు వాలిపోయిందండి. అసలు దేనికి దానికి కాయకి లింక్ కూడా సైజ్ బాగుంది. అంటే సైజ్ తగ్గలేదు. సో ఇప్పుడు వచ్చే వెరైటీలు చాలా వరకు ఇలాగే ఉన్నాయి, ఇబ్బంది లేదు. బట్ మనకి వైరస్ తట్టుకుని కాయాలి, మేజర్గా ఇంపార్టెంట్ అది. చూడు ఎంత వస్తాయి మీ అంచనా? మన రైతులు ఏమన్నారు? వచ్చిన రైతులు ఫీల్డ్ రోజు 25 నుంచి 30 వస్తాయండి. వాళ్ళు కూడా అదే మాట అన్నారు. మేము కూడా అదే నమ్మకం మీద ఉన్నామండి. ఏడండి 25, 10, 12 అని చెప్పాల్సింది మేమండి. 5 క్వింటాలు 6 క్వింటాలు వస్తాయి ఎకరానికి అంతే. ఈ వర్ధన కాకపోతే 20 సార్, 30 దాడతాయి. వాళ్ళు చెప్పటం అంటే వాళ్ళని తప్పట్లేదు. చూడండి ఒక కొమ్మ సింగిల్ గా ఉంది. కొమ్మేంది ఇక్కడ చూడండి, దీని విశ్వరూపం. ఇదిగో ఇది మెయిన్ కొమ్మ కనబడుతుంది. ఇది ఒక కొమ్మ వచ్చింది. ఇది ఈ కొమ్మకి వెళ్ళింది. ఇది చూడండి ఎంత కాపు. చూడండి మీకు కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ కొమ్మ వచ్చింది కదా. ఇది మనకు పాయలు అటు ఇటు నడిచేటప్పుడు ఎన్ని కాయలు పోయి ఉంటాయి. దీనికి కొంచెం సెన్సిటివ్గా ఉంది. మీరు దీన్ని జాగ్రత్తగా ఒకేసారి కటింగ్ పెట్టుకుంటే ఉత్తమం అని నా ఆలోచన. తర్వాత ఇటు కొమ్మ పోయింది. ఇదిగో కింద కొమ్మ పోయింది, ఇటు కొమ్మ పోయింది. మీరు ఏది ముట్టుకున్నా మీరు కొంచెం పొటాష్ వాడితే, కాల్షియం వాడితే ఎంత ఎరుగుదల ఉండదు. మొదట్లోనే పొటాష్ కాల్షియం వాడారు అనుకో, డిఏపి కూడా. డిఏపి వేసారా? పాజులలో కొంచెం కొద్దిగా వేసామండి. పాజులలో పై మందులు ఏమేమి కొట్టుంటారు సార్? పై మందులు అంటే మామూలు మందులు కొట్టామండి. ఎక్కువ కాస్ట్ మందులు కూడా ఏం కొట్టలేదు. కొంచెం డిఏపి కాల్షియం ఇవి వాడితే కొమ్మ కాండం స్ట్రెంత్ పెరుగుతుంది, బలం పెరుగుతుంది. ఎందుకండి రివేర్కి ఎన్ని మందులు పెట్టినా కూడా మేము నల్లి వచ్చి ఇబ్బంది పడి చాలా నష్టపోయామండి. నష్టపోవడం జరిగింది. ఎప్పుడు? పోయిన సంవత్సరం కూడా నష్టపడ్డామండి. ఈ సంవత్సరం గాలి 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 ఇదిగో కాయలు 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 వేసిపోవు. అమ్మమ్మ కాయలు లెగిస్తే సుడిగాలి ఆడబడండి, లెగవలే కాయలు లెగవు. ఇదిగో చూడండి, ఎటు పడితే అటు కాపండి భయంకరంగా సేనిండ కాయలు. ఇప్పుడు కనుక ఈ ఆకాంత ఎండిపోతే అంత పడిపోదండి కాయలు. ఏం కదలే, ఎటు వచ్చింది కారుకెళ్ళి వచ్చింది సుడిగాలి. ఓకే, పై ఇప్పుడు నల్లి నలసారపురికి వచ్చిన తర్వాత ఏం మందులు కొట్టారు? చూడన్నా వీటికండి చూడు,
ఓరే ఏంది ఇన్ని కాయలు? మందు కొట్టి జనవరి 3 కొట్టామండి, మళ్ళీ మందు ఆడేయలేదు. అన్నా మందు కొట్టలేదండి. అన్న ఈ చెట్టుకి అయ్యింది, నెల అయింది. ఇద్దరు దేకో భయా, ఇద్దరు దేకో. ఎన్ని కొత్తే మన పాతికేళ్ళకి సగానికి వస్తాయి. ఇంకా ఇటు కొమ్మలు ఉన్నాయి. అట్టే అట్టే ఉంది చెట్టుకి పుట్ట. చూసారా అది అంత నీరు కట్టింది, ఎంత వైలు ఉంది చూడండి ఒకసారి. కటింగ్ కూడా బాగా ఈజీగా ఉందండి. కటింగ్ కూడా చాలా బాగుంది. అసలు ఈ కొమ్మలు చూడండి, నేను తీసింది ఈ చెట్టుకు వచ్చేసి మేజర్ 2 కొమ్మలు, ఇంకా 2 కొమ్మలు ఉన్నాయి. తీయాలంటే నాకు ఇబ్బందిగా ఉంది, బట్ మీకు అర్థమవుద్ది, వీడియోలో చూస్తుంటే అర్థమవుతుంటది. చూడండి. హలో, ఇప్పుడు ఇప్పుడు నీళ్లు పెట్టిన దానికి వెళ్ళి చూద్దాం రండి. నా ఇల్లు అక్కడ తీసుకుని మళ్ళా బ్యాంక్ కూడా కదా. మాట్లాడలేవు, మాట్లాడుకోవటాలు చేసుకోవటాలి. దీన్ని రైతులు కూడా అదే అన్నారండి. చూసి ఇంకా రెండో బాధకు రాలేదండి. ఇంకా తోట చూడండి, రెండో బాధకు రాలేదు. ఇంకా అసలు ఏంటండి, మీ వ్యవసాయం బాగుందండి, ఎంత పెట్టుబడి పెట్టినా కూడా మాకు ఇది అవుతుంది, ఇంత కాపు లేదు, ఇంత కాయలేదు అంటున్నారు. అన్నా ఇది ఇగో ఒక సగం చెట్లో సగభాగం ఇది. ఇది మళ్ళీ ఇటు చూడు. మీరు ఎక్కడైనా చూసారండి ఇలా ఉందండి? లేదు, ఇటు కొద్దిగా ఇటు వెరిగిపోయి కొద్దిగా కాపు తగ్గిద్ది. కానీ వీటిని కూడా మనం ఏం చేయాలంటే కొంచెం ఎడబెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది అన్న. 30 వచ్చేది బరాబర్ పెట్టుకుంటూ పోయింది. 30 అయితే బాగుంటుంది. అసలు అడవి తోట అండి. చూడు, ఫోటో తీసుకుంటున్నా. ఇదిగో బ్రహ్మాండమైన తేజ అండి. తేజగా సార్ ఇది? తేజ. ఏమంటున్నారు మన వచ్చిన రైతులు? అసలు చెప్పలేని ఆనందం అండి వాళ్ళకి, రైతులు కూడా. సుమారు 20 మంది దాకా కూడా ఇచ్చారు మాకు ఇది విత్తనానికి స్పీడ్ కావాలని. బ్రహ్మాండమైన కాపు అంటే అంత బ్రహ్మాండమైన కాపు అండి. సైజు కూడా, పచ్చికాయ సైజు కూడా ఎక్సలెంట్గా ఉంది. చివరిని వచ్చే కాయల సైజులు కూడా తగ్గకుండా వస్తుంది. ఇది చివరి వచ్చే కాయ సైజు కూడా తగ్గకుండా వస్తుంది. ఏ ముదురు అడుగు కాయలు, ఏమో చివరి వచ్చిన కాయలు. తోట కూడా 4 నెలలున్నర ఉంటుందండి తోట వయసు కూడా. ఏ నెల పెట్టారు మనకి మొక్క? లాస్ట్ లో అంటే మాకు ఇప్పుడు జూన్, జూలై, ఆగస్టు మొత్తానికి వాటర్ ఉంటాయండి. వేసింది కదా, భయంకరంగా వేసింది. ఇక్కడ చూడు, ఈ 2 మొక్కలు పెట్టుంటారు అనుకుంటా. రా ఎడకరా చూడు, ఏ కొమ్మక తోట ఇంటి బాబు దిగట్లేదు భయ్య. ఇక్కడే ఉండొచ్చు. తోటను చూసి సంతోషంగా హాయి కడుపు నిండింది. స్టార్టింగ్ నుంచి అలా ఉంది. ఫస్ట్ లో పూత రాలటం కానీ అట్లా ఏమైనా అనిపించిందా? అనిపించలేదండి. పూత రాలటం కూడా అనిపించలేదు. ఏం గిట్టగా ఆపించారు మరి? భగవంతుడి దయ అండి. భగవంతుడి దయ. అవునండి, అందరికి ఇలా రాదు కండి. అవును, కొంచెం ఒక్కటే లాగితే ఇరిగిపోతాయండి. లాగి తిరిగి పెట్టేట్టుకున్నా. ఇది ఒకసారి లేదా చూడండి. ఇగో తాలుగా లేదు, ముందు మచ్చ లేదు, తాలు లేదు. ఇగో అన్నట్టు పడుకుంటే ఏదో ఏం లేదనుకున్నాం, ఆకుంది అనుకున్నాం. లేపిన తర్వాత చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి. మరి ఇది ఒక కొమ్మే. మనం కొంతమంది రైతులు ఇట్లా కాయలు చూసి మనం 20 పాతికలు వేసుకుంటాం. దీనికి ఇటు కొమ్మలు, ఇదిగో ఇటు కొమ్మ, ఈ కొమ్మ చూడండి. దానికి ఏంది ఈ భయంకరమైన కాపు భయ? ఏంది అసలు? ఓరమాస్ ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అన్నట్టు, మాస్ కాదు, ఓరమాస్. ఈ విధంగా భయంకరంగా కాపించారే. ఈ విత్తనం ఇంత బాగుంది. ఆసమ్, అమేజింగ్. ఇదిగో ఇదిగో ఇదిగో
అంటే తీగ జాతిలాగా అనిపించింది కానీ కొమ్మలాగా ఎటు కొమ్మ అటు వస్తుంది, పెద్దగా అల్లుకుపోయి అనిపించట్లేదు. ఇది ఒక్క కొమ్మే, మళ్ళీ దీనికి ఇదిగో ఈ కొమ్మలు ఉన్నాయి. కొమ్మ శాతం బాగా ఎక్కువ అండి, కింద నుంచి కొమ్మలు ఉంటాయి, ఆ కొమ్మ నిండా ఫుల్గా కాయలు ఉంటాయి, ఇక తిరిగి ఉండదు. ఓ అమ్మ, ఒక చెట్టు బీకి తీసుకుపోతాను సార్. వద్దు సార్. వద్దా? వద్దు సార్. చూడు కింద కూడా పొలాలు ఉన్నాయా నీకు? చూడు, బిర్రు కొమ్మలు, కొమ్మ నిండా బిర్రు కాపు. మళ్ళీ ఇప్పుడు వైరస్ కానీ నల్లి ఎఫెక్ట్ కానీ వచ్చినాక దీన్ని ఏం చేయలేదండి, వచ్చినా కూడా ఏం చేయలేదు, ఏం చేయలే. వైరస్ అనగా ఇప్పుడు మందులు కొట్టినట్లు ఏమేమి కొట్టింటారు? వాయిన్ తర కొట్టామండి, అవి మందులు మీకు చూపిస్తాను, మందు బుడ్డలు కూడా ఆడే ఉన్నాయా? ఆడే ఉన్నాయి. ఒకసారి చూద్దాం వాటిని కూడా. పెగాసిస్, ఎక్స్పనస్, గ్రాసియా జంపులు వేసివా? జంపులు ఏం కొట్టలేదండి, పోలీసు జంపులు అలాంటివి ఏం కొట్టలేదు. పోలీసు జంపు కూడా కొట్టలేదండి. అలాగే వెళ్దామండి, అలాగే వెళ్దామండి. కాయలు కాడికి వెళ్దాం, కోసిన కాయలు ఉన్నాయి కదా. పండి మాకు కూడా ఏం బాధ అనేస్తాం, మీరు చెట్లు ఇరుగుతుంటే. 6 ఎకరాలు ఇలాగే ఉందా, ఓన్లీ అక్కడక్కడేనా? లేదు, మొత్తం అలాగే ఉందండి, మొత్తం ఇలాగే మొత్తం ఇంటికి చూపి అర్థం అవుతుందిలే. ఆ దరి నుంచి ఈ దరి దాకా ఎట్టు తగ్గేది అన్నట్టుగా. ఇప్పుడు వచ్చేది కూడా చాలా బాగుంది. వావ్, మంచి వెరైటీ చూపించారు. తర్వాత మీరు వేసి పిలిపించినందుకు మంచి వెరైటీ చూపించారు. అవును సార్. దగ్గర ఏదండి మీరు వాళ్ళు పట్టుకుంటే మాకు భయం అవుతుంది, కొమ్మలు ఇరిగిపోతాయి. ఎరగలే మరి గంటలు కోసి వాళ్ళ పరిస్థితి. అందుకే వాళ్ళ దగ్గర కుల దగ్గర ఉండలేకపోతామండి, ఉంటే విసిరా అనిపిస్తుంది. అంతే మరి. ఇటు కోయలేదుగా? కోయలేదండి. కొంచెం చెప్పి నువ్వు కూడా ఒక చెట్టు చూపి మన రైతులకి. నేను పట్టుకుంటే బాధపడుతున్నా కాబట్టి నువ్వు పట్టుకొని చూపి, కింద నుంచి చూపి. నేను తెలియనండి, ఈ చెట్టు చూపి. నేనైతే తెలియనండి, ఎందుకంటే ఇంకొంచెం ఎడం పెట్టుకోవాలండి. ఇది నాకు తెలిసి 36, 30 పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇట్లా కొమ్మలు వస్తాయండి, కొమ్మ నిండా కాయలు వస్తాయి, మంచి వైరస్ టాలెన్స్, మంచి చికెన్ కాపు. ఇదైతే మనకి టాప్ 2 పెట్టుకునే తట్టుకుంది. టాప్ 1 చెప్పాను మీకు, ఆల్రెడీ రెగ్యులర్గా అప్డేట్ ఇస్తా ఉన్నాను. టాప్ 2లో పెట్టుకోవచ్చు, ఏకదమ్ వెళ్ళిపోవచ్చండి. చెప్తున్నాను మన ఛానల్ తరపు నుంచి, ధైర్యంగా మీరు 100% షూరిటీ తోటి విత్ ఫార్మర్ ధైర్యం పెట్టుకోవచ్చు అండి. చెప్పండి మన రైతులకి. ధైర్యం పెట్టుకోవచ్చు, ఆధార్యం పెట్టుకోవచ్చు, డౌట్ తో పెట్టుకోవచ్చు, అసలు పెట్టుకోకూడదా చెప్పండి? పెట్టుకోవాలండి. ఇది పెట్టుకోకపోతే ఇంకా వాళ్ళు రైతులు కాదనుకుంటాను నేను. ఈ స్పీడ్ ఇంత కాపు కూడా, ఇంత చెట్టు ఎదగడం కూడా, కొమ్మల సైడ్ కొమ్మలు, పై కొమ్మలు స్టెప్ వచ్చేస్తుందండి. కాసేస్తాం చూస్తున్నారు కదా. ఇప్పుడు మేము చెప్పేదానికి మీరు చూసేదానికి తేడా ఉంది. పెట్టుకుంటే సంతోషపడతారండి, పెట్టుకోకపోతే నష్టపోతారు, బాధపడతారు. ఇప్పుడు మీరు చూసి ఇప్పుడు ఈ సేమ్ చూసి మన ఫీల్డ్ రోజు కొంతమంది వచ్చి బాధపడ్డారు కదా, పడ్డారండి. అట్లాగే నెక్స్ట్ ఇయర్ వేయని వాళ్ళు కొంతమంది బాధపడతారు. చాలా మంది అండి వచ్చి నా దగ్గర వచ్చేసి విత్తనం ఏడాది ఇచ్చారు ఏంటి అనేసి మమ్మల్ని అడుగుతున్నారు. కంగారు పడకండి, మన సారు వాళ్ళని కలిసేసి అవి విత్తనాలు కూడా తెప్పించుకుందామని మాట్లాడాం. పేరు ధనుష్ శ్రీనాథ్ సీడ్స్ F1 మిర్చి. F1 హైబ్రిడ్ మిర్చి అండి, ప్యూర్ తేజ, ఇబ్బంది లేదు. ఇదిగో కాయలు నంబర్ 1 ఉన్నాయి. ఫార్మర్ ఒకటే చెప్తున్నారు, పెట్టుకుంటే హ్యాపీ, పెట్టుకోకపోతే అన్న హ్యాపీ. ఇప్పుడు ఈ తోటను చూసి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఇంత కొమ్మలు వచ్చినాయి, ఆ కొమ్మ నిండా కాయలు వచ్చినాయి. అట్లాగే 4-5 కొమ్మలు, 5-6 కొమ్మలు ఒక చెట్టుకే వచ్చినాయి. అది కూడా కింద నుంచి వచ్చినాయి. అది కూడా బేబసమైన కింద నుంచి చివరి దాకా కూడా కాయ సైజు తగ్గలేదు. బట్ కింద తాలు లేదు, మచ్చలేదు, కొంచెం కోత లేట్ అయిన ఇబ్బంది లేదు. సో దీన్ని బట్టి నాకేమనిపించింది అంటే, అన్ని తోటలు చూస్తుంటాం కాబట్టి దీన్ని కొంచెం లేట్గా అయినా సరే, అంటే 2 కోతలతో తోట క్లోజ్ చేసేటట్టుగా మీరు ఈ నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం పెళ్ళి అనిపించింది. ఎందుకంటే కొమ్మ బరువు అయ్యి మనం ఇటు తగిలినా కానీ ఇరిగిపోతుంది, టక్కన ఇరిగిపోతుంది, బాధగా ఉంది. దాంతో పాటు మనం ఏం చేయాలంటే, ఫస్ట్ నుంచి జాగ్రత్త చేసుకుంటూ వచ్చి కాపించుకుంటూ, బెట్టలకి ఇచ్చుకుంటూ కాపించుకుంటూ 2 కాపులు చాలండి, ఈజీగా 30 క్వింటాలు అవుతాయి. నేను చెప్తున్నాను, కాపుని చూసి చేను చూసి 2 కాపులు కాపించుకొని మీరు బెట్టకిచ్చుకోండి, మొత్తం పండేస్తే ఒక కాదు కోసుకొని 2 కాదు కోసుకొని ప్రశాంతంగా సరదాగా ఉండొచ్చు. 6 ఎకరాలు ₹1,00,000 అంటే మనకి 6 రోజులు 12 అంటే ముఖ్యమంటే ఎకరానికి 20,000. కారణం సరే 1,00,000 కానీ 2 లక్షలు వేసుకున్నా సరే, ఆయన 5 లక్షలు పెట్టాడా 10 లక్షలు పెట్టాడా అనేది అది నన్నదు. బట్ ఇక్కడ ఏంటంటే వైరస్ కనపడలేదు, తర్వాత ఎక్కడ ఎఫెక్ట్ అయినట్టు లేదు. తర్వాత ఇప్పుడు ఫిబ్రవరి
8వ తారీఖు అయినా సరే ఆకు ముడత కానీ నల్లి ఎఫెక్టెడ్ కానీ ఏదీ లేదు. సరే ఈ రైతు ఏ మందులు కొట్టాడు అనేది అక్కడ కూడా ఉన్నాయి, చూద్దాం మీకు అది కూడా క్లారిటీ ఇస్తాను. రన్నా చూద్దాం.